Hi, hello, namaste, good morning friends. Welcome to my channel Ranjit on Wheels. First video చూస్తారు కదా మీరు, లైక్ కొట్టుండి, ఒక కామెంట్ పెట్టుర్రి. మొబైల్లో చూస్తే, టీవీలో చూస్తే ఏం చేయలేరు అనుకోండి. అండ్ రోడ్డు లేదే, ఏం లేదు. ఐఎమ్ రైడింగ్ ఆన్ దిస్ రోడ్స్. చెప్పాలంటే ఇది ఒక టఫ్ రోడ్ అని చెప్తాను నేను. మంగోలియాలో నేను ఫేస్ చేసిన టఫ్ రోడ్ ఎక్కడుంది, ఇక్కడ రోడ్ అంటాను అని అనకండి, దీన్నే రోడ్ అనుకోవాలి. ముఖం కడుక్కుంటారేంటి నేనని ఇగో వీళ్ళు పౌడర్ వేసుకుంటూ పోతారు నా ముఖానికి. చాలా బ్రూటల్గా ఉన్నాయి ఈ రోడ్స్, చాలా భయానకంగా. ఎందుకు ఇలా ఉన్నాయో నాకైతే తెలియదు. ఐ కెన్ మేక్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఇది దాటితేనే ఒరే మీ దుంపలు లేక ఏడ దొరికారా నాకు, ఇలా పోతున్నారు. సో నా సైకిల్కి నెక్స్ట్ వచ్చే సిటీలు ఏం లేవు, ఫుడ్ కూడా ఏం దొరకదు అని చెప్పేసి ఒక 7 లీటర్ల నీళ్ళు అండ్ ఫుడ్ ఒక 3-4 కిలోల ఫుడ్ యాడ్ చేసిన. వెంటనే ఈ రోడ్డు వచ్చింది, అది కొండ మళ్ళీ అప్పు. అసలు ఎక్కట్లేదు, కూర్చొని తొక్కుదామంటే హీట్ బంప్ సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఈ రోడ్ ఏమో ఇట్లా పాడైంది. అవి తొక్కుదామంటే ఈ కింద మీరు చూసారా గుంటలు, ఈ గుంటలు ఎగిరేస్తున్నాయి నన్ను. అది మెయిన్ ప్రాబ్లం. వెహికల్స్ కూడా దండన వస్తున్నాయి. ఆ బూడిద మట్టిలో బూడిద లేచినట్లు లేస్తుంది కదా, దీనిలో వాటి కనబడకుండా అనుకోండి నన్ను గుద్దితే పోయి బొందల పడతా. సిచ్యువేషన్ ఏమో ఇట్లుంది. చాలా దూరం ఉంది కదా బూడిద రోడ్డు. సరే చూద్దాం, ఇంకా అట్లనే ఉంది. షిట్ దారుణంగా ఉంది.
డస్ట్ ఘోరమైన లైక్ దుమ్ము ధూళి. ఇది మాత్రం నేను అసలు కొంచెం కూడా ఇప్పుడు నేను ఇటు పోవాలి, జారుతుంది సైకిల్ ఘోరంగా. ఈ రోడ్ ఎంత దూరం ఉందో ఇట్లా తెలియదు కానీ చుక్కలు అయితే చూపెడుతుంది ఫ్రెండ్స్ నాకు. మెల్లిగా మెల్లిగా స్లో స్లో. రెండు బ్రేకులు గట్టిగా పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అండ్ సామాన్ కూడా హెవీగా ఉంది కదా, అది చీకటి అయిపోతుంది. నేను ఎక్కడో క్యాంప్ వేసుకోవాలి కానీ రోడ్డు మాత్రం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అప్స్ డౌన్స్ ఉంటూనే ఉన్నది. నేను స్పీడ్గా వెళ్తే మాత్రం జారుతుంది. బ్రేకులు పడ్డా కూడా టైర్లు జారి ఖరాబ్ అయిపోతాయి. టైర్లు ఖరాబ్ అయిపోతే ఇంకొక రేంజ్లో ఉంటుంది పరిస్థితి నాకు. అరే బాబు నేనే పోవాలిరా నువ్వు కీ కంటే నేను ఎటు పోలేను రా. ఇంతకన్నా ఎక్కువ ఛాన్సే లేదు నాకు పోడీకి. ఇలా సైకిల్ ఏమన్నా రప్పురుకుతా అనుకుంటున్నావా డౌన్లో ఈ రాళ్ళ రోడ్ల మధ్యలో? మామూలు రోడ్ అయితే చుక్కలు చూపెట్టాడు మీకు. ఈ రోడ్ కాబట్టి నేనేం చేస్తాను చెప్పండి. దుమ్ము అసలుకి నోట్లకి ముక్కులకి ఊపిరితిత్తులకి ఎంత పోయిందో. ఎవరైనా ఆస్తమా పేషెంట్లు ఉంటే పైకే అట్లుంటుంది సిచ్యువేషన్. స్లో ఇంకొక కొండ వస్తుంది. అయ్యో రాములా అమ్మా. ఈ ఒక్కరోజు వీడియో మొత్తం ఒక టైలా ఉంది. ఇప్పటిదాకా మంగోలియాని ఎంత మెచ్చుకున్నానో ఎంత కోపం వస్తుంది దీని మీద ఇప్పుడు. థ్యాంక్ యూ. ఏం గుడ్ లక్ అయ్యా. ఏం రోడ్లు అయ్యా ఇవి? కప్పటి రోడ్లు ఇట్లే ఉన్నాయి. ఎందుకు కొమ్మోంచి అక్కడి వరకే రోడ్లు వేసి వేయలేదు. ఆరో తినాలి కాను ఇట్లనే పోవాలా? ఇది మొత్తం ఇట్లనే పోవాలంటే మాత్రం నా బొక్కలు సాఫ్ అవుతాయి. బొక్కలు సాఫ్ అవ్వదు కదా సైకిల్. అసలుకి తొక్కలేము అసలు. ఇట్లా ఎట్లా తొక్కుతాం అసలుకి ఈ రోడ్లో? ఇలా ఉంటే చూస్తున్నారుగా మీరు ఎట్లుందో అసలుకి రోడ్డు. పూగా తీరిపోతుంది అసలుకి ఇక్కడ. స్లో ప్లీజ్ రా, మీకు పుణ్యం ఉంటుంది రా, మంచిగా ఉంటాను రా. అమ్మా 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 కడుపు అంతా అదురుతుందమ్మా. నా కామెంటరీ మామూలుగా లేదేమో. నిజంగా మరి కడుపు అంతా అదురుతుంది. సుయ్యి ఉంటాను చూడండి. ఎక్కడ ఉండాలి నేను అసలు? నోరు తెరిస్తే అంతా పౌడరే. ఇంక వేసుకుంటా పోరు మీకు ఎక్కడ. అరే మీరు అట్లా దుమ్ము లేపితే నాకు, నేనేమో ఖర్చు పెట్టి మాట్లాడలేను. నేను బ్లాగ్ చేయాలి. ఖర్చు పెడితే మాట చక్కగా రాదు. బ్లాగ్ ముఖ్యమా దుమ్ము మిగుడు ముఖ్యమా అంటే బ్లాగే ముఖ్యం. మా వాళ్ళ చూపెట్టాలి అన్నట్టు. ఓహ్ మై గుడ్నెస్, ప్లీజ్ రా ఒక డాంబర్ రోడ్ రండ్రా ప్లీజ్ రా. అయ్యో 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 అయ్యో. డాంబర్ రోడ్ వాల్యూ తెలిసిందయ్యా నాకు. ఇది వర్షం పడితే ఇంకెట్లుంటుందో అయ్యా. ఇది నిజంగా డాంబర్ రోడ్ వాల్యూ తెలిసిందయ్యా నాకు. ఏ రోడ్డు లేకుండా కన్నా డాంబర్ రోడ్డు కన్నా. వామ్మో అయ్యో. ఉన్నాయా వాటర్? అమ్మయ్యా కొంచెం సాఫ్గా ఉందండి రోడ్డు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రోడ్డు సాఫ్గా ఉంది అయ్యా. దుమ్ము లేవలేదు. తొక్కి ఇక రోడ్డు వేసే పనిలో ఉన్నారేమో. అక్కడ కూడా మొత్తం దుమ్మే ఉంది. బంగారాలు అంటే ఎక్కడి వరకు ఈ యొక్క రోడ్డు ఈ విధంగా నిర్మించబడి ఉన్నది. ఈ పురాతనమైన కట్టడాలలో నేను శిథిలమైపోతున్నా. ఒళ్ళు పులిసిపోతుంది.
సారీ, నోట్లోకి అంత దుమ్ము పోయింది. మళ్ళీ వచ్చింది. అరే ఎందుకురా, కొద్దిసేపు ఆగండ్రా, నేను పోయేదాకా ప్లీజ్ రా, మీకు పుణ్యం ఉంటే మీ కాలు మొక్కుతాను. అయ్యో అమ్మో అమ్మో, అయ్యో అమ్మో అమ్మో అమ్మో, అయ్యో రోడ్డు అంతా అట్లనే పాడైంది కదా, రోడ్డు అంతా అట్లనే పాడైంది కదా. ఓహో అమ్మా, ఎవరో నీ ముఖముఖి ఎందుకు చూపెడతాను, రోడ్డు చూపెట్టాను. చూడు దీని తల్లి, రోడ్డు చూడు, లొకేషన్ చూడరి. ప్లీజ్ 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 ప్లీజ్, ఆపు ఆపు, ఆగు 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 ఆగు, బ్రేక్ పడు బ్రేక్ పడు బ్రేక్ పడు బ్రేక్ పడు బ్రేక్ పడు, కుర్రపాడు, బ్రేక్ పడు. వెనకాల బాటిల్ సంగతి ఏందో, ఇవాళ తెచ్చిన గుడ్లు తెచ్చుకుందాం అనుకున్నాను, నలిగిపోయేటివి ఇవాళ. అమ్మ తెచ్చుకుందే మంచిదండి సామి, సామి అమ్మాయ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, స్లో 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 స్లో. అమ్మా అక్కడ సిటీలా ఉందాం అనుకున్నా, హాస్టల్లోనో ఎక్కడ ఉండి మంచిగా స్నానం చేసి పోదాం అనుకున్నా, అడుక్క తినటండి స్నానం చేసి పోతే. రోడ్డు అంతా ఇలానే ఉంది ఫ్రెండ్స్, అసలు టెన్షన్ పడద్దు, మొత్తం ఈ రోడ్డే ఇలా ఉంటుంది అనుకుంటా. అక్కడ ఎక్కడో కూడా దుమ్ము లేదు, లేస్తుంది. అబ్బో ఏమిరా బాలగోవిందు, ఏమిరా నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం, ఇట్లా ఉన్నదేంటిరా. ఇంకా ఆగేనా ఈ సమరమాగున గాయాలు మానునా. ఎగిరి ఎగిరి పడుతున్నాయి. నాకు బెర్రీస్ దొరికినాయి, చాలా ఫ్రెష్ ఉన్నాయి. దెన్ ఫైనల్గా రీచ్ అయినా, అండ్ దుమ్ములకెళ్ళి అయితే బయటకు వచ్చినా. అసలు నన్ను చూడరాదు, అట్లున్నది, చలి పెడుతుంది. తొందర క్యాంప్ వేసుకొని ఇక పడుకుండి పోదాం, 9 అవుతుంది దగ్గర. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఏం చేసుకుంటున్నా అంటే, ఇవాళ మన డిన్నర్ వచ్చేసి ఏం లేదు, పాలు కాగబెట్టుకొని కొన్ని బిస్కెట్లు తెచ్చుకున్నా, అవి తినేసి పడుకుంటా అంతే. ఇంకెక్కువ మాట్లాడేది లేదు, ఎక్కువ ఏం చేసేది లేదు. నాకు ఇవాళ తొక్కిన తొక్కుడుకు మొత్తం ఓపిక అంతా చచ్చిపోయింది అంతే. నీళ్ళు వేడైనాయా, ఇంత తిన్నామా, పాల పౌడర్ వేసినామా ఇలా. ఈవెన్ నా చేతులు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, అమ్మో అసలుకి మొత్తం దుమ్ము ఉన్నాయి, కడగాలి. ఇదైతే పాల పౌడర్ వేసేద్దాం ఇందులో. ఇదంతా లీక్ అయిపోయింది ఇలా. సరే ఇక చిక్కగా అయితే చిక్కగా ఇంకొకసారి లీక్ అవ్వదు కిందరానికి.
ఇంకో కవర్లో వెళ్దాం. ఈ కవర్లేంది, కవర్లు ఏరుకునే కథలేంది అనుకోకండి, తప్పదు నాకు. ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు, అట్లా అనుకుంటారు. అయిపోయినాయండి గుమగుమలాడే పాలు. గుమగుమలాడే పాలు తయారయ్యాయి. ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న బిస్కెట్లు అందులో ముంచుకొని తినవలేదు. ఇంతే ఫ్రెండ్స్, ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు. సప్పగా ఉన్నాయి. ఫ్రెండ్స్.